నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను క్యాస్ట్ ఐరన్ తవా గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నేను ఈ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ తీసుకున్నానండి. మెయిన్లీ ఏమేమి వచ్చినాయి అంటే తడ్కా ఏమో ఫ్రీగా వచ్చిందనమాట. ఈ మూడు పర్చేజ్ చేస్తే దోశ ప్యాన్ అండ్ ఫ్రై ప్యాను అండ్ కడాయి వచ్చింది. దానికి మనకి తడ్కా ఒకటి ఇచ్చారండి, చిన్నది. చూడండి, నేను వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి ఈ కుక్వేర్ సెట్. నేను వాడాను, కడాయి వాడాను, ఫ్రై ప్యాను అండ్ దోశ ప్యాను ఇవన్నీ వాడానండి. కాకపోతే కొంచెం మీరు నీట్గా కనుక పెట్టుకున్నారంటే వీటిని మనం మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుందండి. ఎందుకంటే ఇవి క్యాస్ట్ ఐరన్ ఏదైనా సరే మనకి తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం మెయిన్లీ వాటిని సీజనింగ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా వరకు మనకి చాలా బాగుంటాయండి. దీనిలో మెయిన్లీ కడాయి అండి. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు. ఇది దోశ ప్యాను. ఈ కుక్వేర్ సెట్ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. అండ్ అదేవిధంగా ఇది 2,999 ఉంది. నాకైతే ఒక 300 ఆఫ్ వచ్చి 2,699 పడిందండి. నాకైతే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అండ్ అదేవిధంగా నేను వీటిని సీజనింగ్ కూడా చేసుకొని వాడానండి. వాడిన తర్వాత మాత్రమే నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇది చూడండి, ఫ్రై ప్యాను. మనము ఏమన్నా వేపుళ్ళు చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా కెమికల్ ఫ్రీ అన్నమాట. మనకి ఈ కుక్వేర్లో మనకి టాక్సిన్స్ అవన్నీ ఏమి ఉండవండి. సో అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనము ఇప్పుడు అందరూ హెల్తీగా ఉండటానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు కదా. వీటన్నిటికంటే మీకు వీలైతే మట్టి కుండలు అవి వస్తున్నాయి కదా అండి ఇప్పుడు, అవి కూడా వాడండి. అప్పుడప్పుడు ఇవి వాడుకోండి, అది చాలా హెల్తీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.